హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మైపాడి బీచ్కి పోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైపాడి బీచ్కి పోయే రూట్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే, మనం బెంగళూరు పోతాం కదా, బెంగళూరులో ఎలా క్లైమేట్ ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఈ టెంకాయ చెట్లు కానీ, చుట్టుపక్కల అటువైపు ఇటువైపు రోడ్డుకి ఇటువైపులో చుట్టుపక్కల టెంకాయ చెట్లు కానీ, ఏ చెట్లైనా సరే చాలా వరకు బాగుంటుంది. రెండోది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎక్కువ రొయ్యలు గుంతలు ఉంటాయి. అంటే రోడ్డు ఇరువైపులో అటువైపు కానీ దగ్గరలో ఈ ఏరియా అంతా మొత్తం ఎక్కువ రొయ్యల గొంతులు. ఆ నీటి ఇక్కడ చూడు, టింక్టర్లు ఎలా తిరుగుతున్నాయో, ఆ నీటి వల్ల కూడా చాలా వరకు క్లైమేట్ బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, ఈరోజు మైపాడి బీచ్కి పోతున్నాం. ఫ్రెండ్స్, మన వీడియోలో చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసాం మైపాడి బీచ్కి. ఈరోజు వచ్చాం మన బండిలో కాదు, ఇది మన బండి కాదు, ఏరే బండిలో ఉన్నాము. అంటే మన బండి ఏరే దగ్గర పెట్టాము, ఇక్కడ ఈ బండి దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం బీచ్ దగ్గరికి ఇక్కడ ఈ ఏరియా అంతా ఎలా ఉంది ప్రతి ఒక్క వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్. ఎవరు వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, వచ్చేసాము మన బీచ్ దగ్గరికి. ఇదే మైపాడి బీచ్. మైపాడ్ అంటే లోగో పోవాలంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వేసి ఎంట్రీ ఫీజు అంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెడతారు కదా, ప్రతి ఒక్కరు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఒక 50 రూపాయలు డబ్బులు కట్టిపోవాలి లోగో పోవాలంటే. ఓకే, కనిపిస్తుంది కదా సముద్రం, చూడండి అదిగో కనిపిస్తుంది కదా, దగ్గరలోనే కనిపిస్తుంది. ఓకే, వీళ్ళే మన బండిలో వాళ్ళు వచ్చారు వీళ్ళంతా. అంటే బీచ్ దగ్గర పోయి చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇది వరకంటే మన మామూలుగా మీద ఇప్పుడు బాగా ఎక్కువగా నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ శివయ్య గుడి ఉంది, శివుడి గుడి ముందు ఆయన దర్శనం చేసుకున్నాము. తర్వాత బీచ్కి పోవాలి కదా, అందుకని ముందు ఆయన దర్శనం చేసుకుని తర్వాత గుడి బీచ్లో పోదామని చెప్పేసి ఇక్కడ రెడీ అయ్యాము. అండి, ఇది శివాలయం, మైపాడి బీచ్లో ఉంది శివాలయం ఉంది ఇక్కడ. శివాలయం అంటే చాలా బాగుంది ఇక్కడ గుడి కానీ చూడవచ్చు, ఎంత పెద్ద శివాలయం కట్టించారు, చాలా బాగుంది ఇక్కడ గుడి కూడా. ఓకే, దర్శనం అయిపోయింది, మైపాడి బీచ్లోగా పోదాం ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళే మన వాళ్ళంతా బ్యాచ్, వీళ్ళే మేస్త్రీలు అనమాట. మనం డైలీ లోడుకి పోతా ఉంటాం, దాంతో వీళ్ళు వచ్చేసారు. బీచ్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి నీళ్ళు, అంటే అలలు ఎక్కువ వస్తుంటే వాతావరణం ఏంటంటే వర్షాలు పడుతున్నందువల్ల నీళ్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. నీళ్ళు చూసారా, అలలు ఎక్కువగా వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, చిన్నవి కూడా కాదు, పెద్ద అలలు వస్తున్నాయి అనమాట. మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మైపాడ్ బీచ్ అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే బీచ్లో పోయే వాళ్ళు ఖచ్చితంగా ఈత వస్తేనే లోగా పోయి మునగాలి, లేదంటే బయటే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వీడియో ఆయన వాడు ఫోన్ తెరిస్తే పోతాయా? రెడీ అయిపోయాం, స్నానం చేసి బీచ్ నుంచి బయట వచ్చాం. ఇదిగో ఈయన డైర్ లేకుండా మునిగింది, ఈయన డైర్ లేకుండా మునిగాడు. కాలయ కాలాంతకుడు అంటే ఈయన కాలాంతకుడు అంటే
ఓకే ఫ్రెండ్స్, మనం బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం. ఎవరైనా పిల్లలు మీరు ఎప్పుడైనా బీచ్కి పోవాలంటే పిల్లలతో తీసుకువెళ్ళి కొంచెం బీచ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.